నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. టెట్ లో 58.4% మంది ఉత్తీర్ణత. ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ లో 58.4 మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్ కు 2,35,907 మంది హాజరు కాగా, అందులో 1,37,903 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉండటంతో అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడ్డారు. సెకండరీ గ్రేడ్ టీచర్ కోసం నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 1,13,296 మంది రాయగా 75,142 మంది, ప్రత్యేక విద్య పేపర్ 2కు 1,700 మంది హాజరు కాగా 790 మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ అంటే పేపర్ 2కు 1,19,500 మంది హాజరు కాగా 60,846 మంది, ప్రత్యేక విద్య పేపర్ 2 పరీక్షను 1,411 మంది రాయగా 1,125 మంది అర్హత సాధించడం అయితే జరిగింది. త్వరలో మరోసారి టెట్ నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెగా డిఎస్సికి సన్నద్ధం కావాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఫలితాల లింకును ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. టెట్ లో అర్హత సాధించని కొత్తగా బీఈడి, డిఈడి పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరోసారి టెట్ నిర్వహిస్తున్నామని, ఆ తర్వాత మెగా డిఎస్సి ఉంటుంది అని లోకేష్ అయితే వెల్లడించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. టెట్ లో 58.4% మంది ఉత్తీర్ణత. ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ లో 58.4 మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్ కు 2,35,907 మంది హాజరు కాగా, అందులో 1,37,903 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉండటంతో అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడ్డారు. సెకండరీ గ్రేడ్ టీచర్ కోసం నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 1,13,296 మంది రాయగా 75,142 మంది, ప్రత్యేక విద్య పేపర్ 2కు 1,700 మంది హాజరు కాగా 790 మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ అంటే పేపర్ 2కు 1,19,500 మంది హాజరు కాగా 60,846 మంది, ప్రత్యేక విద్య పేపర్ 2 పరీక్షను 1,411 మంది రాయగా 1,125 మంది అర్హత సాధించడం అయితే జరిగింది. త్వరలో మరోసారి టెట్ నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెగా డిఎస్సికి సన్నద్ధం కావాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఫలితాల లింకును ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. టెట్ లో అర్హత సాధించని కొత్తగా బీఈడి, డిఈడి పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరోసారి టెట్ నిర్వహిస్తున్నామని, ఆ తర్వాత మెగా డిఎస్సి ఉంటుంది అని లోకేష్ అయితే వెల్లడించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. టెట్ లో 58.4% మంది ఉత్తీర్ణత. ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ లో 58.4 మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్ కు 2,35,907 మంది హాజరు కాగా, అందులో 1,37,903 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉండటంతో అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడ్డారు. సెకండరీ గ్రేడ్ టీచర్ కోసం నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 1,13,296 మంది రాయగా 75,142 మంది, ప్రత్యేక విద్య పేపర్ 2కు 1,700 మంది హాజరు కాగా
790 మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ అంటే పేపర్ 2కు 1,19,500 మంది హాజరు కాగా 60,846 మంది, ప్రత్యేక విద్య పేపర్ 2 పరీక్షను 1,411 మంది రాయగా 1,125 మంది అర్హత సాధించడం అయితే జరిగింది. త్వరలో మరోసారి టెట్ నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు. టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెగా డిఎస్సికి సన్నద్ధం కావాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఫలితాల లింకును ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. టెట్లో అర్హత సాధించని కొత్తగా బీఈడి, డిఈడి పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరోసారి టెట్ నిర్వహిస్తున్నామని, ఆ తర్వాత మెగా డిఎస్సి ఉంటుంది అని లోకేష్ అయితే వెల్లడించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. టెట్లో 58.4% మంది ఉత్తీర్ణత. ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్లో 58.4 మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్కు 2,35,907 మంది హాజరు కాగా అందులో 1,37,903 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉండటంతో అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడ్డారు. సెకండరీ గ్రేడ్ టీచర్ కోసం నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 1,13,296 మంది రాయగా 75,142 మంది, ప్రత్యేక విద్య పేపర్ 2కు 1,700 మంది హాజరు కాగా 790 మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ అంటే పేపర్ 2కు 1,19,500 మంది హాజరు కాగా 60,846 మంది, ప్రత్యేక విద్య పేపర్ 2 పరీక్షను 1,411 మంది రాయగా 1,125 మంది అర్హత సాధించడం అయితే జరిగింది. త్వరలో మరోసారి టెట్ నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు. టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెగా డిఎస్సికి సన్నద్ధం కావాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఫలితాల లింకును ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. టెట్లో అర్హత సాధించని కొత్తగా బీఈడి, డిఈడి పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరోసారి టెట్ నిర్వహిస్తున్నామని, ఆ తర్వాత మెగా డిఎస్సి ఉంటుంది అని లోకేష్ అయితే వెల్లడించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. టెట్లో 58.4% మంది ఉత్తీర్ణత. ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్లో 58.4 మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్కు 2,35,907 మంది హాజరు కాగా అందులో 1,37,903 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉండటంతో అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడ్డారు. సెకండరీ గ్రేడ్ టీచర్ కోసం నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 1,13,296 మంది రాయగా 75,142 మంది, ప్రత్యేక విద్య పేపర్ 2కు 1,700 మంది హాజరు కాగా 790 మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ అంటే పేపర్ 2కు 1,19,500 మంది హాజరు కాగా 60,846 మంది, ప్రత్యేక విద్య పేపర్ 2 పరీక్షను 1,411 మంది రాయగా 1,125 మంది అర్హత సాధించడం అయితే జరిగింది. త్వరలో మరోసారి టెట్ నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు. టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెగా డిఎస్సికి సన్నద్ధం కావాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఫలితాల లింకును ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. టెట్లో అర్హత సాధించని కొత్తగా బీఈడి, డిఈడి పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరోసారి టెట్ నిర్వహిస్తున్నామని, ఆ తర్వాత మెగా డిఎస్సి ఉంటుంది అని లోకేష్ అయితే వెల్లడించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.